అనుకున్నటువంటి విధంగానే వాళ్ళిద్దరు ముందుకెళ్ళి పెళ్లి చేసుకుంటే నీ పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నన్ను రెండో వయసుగా అయినా పెళ్లి చేసుకోమని చెప్తున్నాను సార్. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? వయసు ఎంత, నీ ఆలోచన ఎంత, నీ బుద్ధి ఏంటి? తను నన్ను లవ్ చేస్తున్నాడని నాకు తెలుసు సార్. నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్తున్నాడు. నాకు తనంటే చాలా ఇష్టం. తను లేకుండా నేను బ్రతకలేను కూడా సార్. ఏం చేస్తూ ఉంటాడమ్మా అతను? క్యాబ్ డ్రైవర్ సార్. క్యాబ్ డ్రైవరా? మీరు బీటెక్. వాళ్ళ మరదలు నేను ముగ్గురం కలిసి తిరిగాము. నేను చచ్చిపోతానంటే మా పేరెంట్స్ ఖచ్చితంగా ఒప్పుకుంటారు సార్. 22 ఏళ్ల పాటు కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించవా? చచ్చిపోతాను అనే బ్రహ్మాస్త్రం తప్ప నీ దగ్గర ఇంకేం బ్రహ్మాస్త్రం లేదా? నువ్వు వాడవా బ్రెయిన్? నీ బావతో నీకు ఇలా రిలేషన్షిప్ ఉంది అనేది ఎప్పుడు అడిగావా? ఈ రోజు ఇక్కడికి వచ్చి అతను రాకపోతే చచ్చిపోతానంటే అతను మనిషి ఏం షాప్లో దొరికే బొమ్మ? మంచి మత్తులో ఉన్నట్టున్నావు నువ్వు. ఒక విధమైనటువంటి మత్తు, ఒక మబ్బులో ఉన్నట్టున్నావు. మబ్బులో ఉంది. వాళ్ళ మరదలు కూడా నేను వదిలేస్తాను, నన్ను పెళ్లి చేసుకోమని చెప్తుంది సార్. అయినా ఇతను వినట్లేదు సార్. సంజన అంటే నాకు అర్థమైపోయింది. నేనే అసలు మీ దగ్గరికి వచ్చి ఎట్లా కాంటాక్ట్ కావాలని నేను చాలా ఆవిడ చాలా లేట్గా వచ్చింది, నువ్వు ఎప్పుడో రావాల్సిందేమో. ఈ రెండో అమ్మాయి స్టోరీ చెప్పు. అక్కడ వరకు బాగానే ఉంది. పార్ట్ 1, పార్ట్ 2 చెప్పు. అందరికి ఇష్టమైనవన్నీ కొని ఇలాగే ప్రేమగా కేరింగ్ చూపిస్తారా మీ క్యాబ్ ఎక్కిన వాళ్ళందరికీ? 2 సార్లు కోసుకుంటే పరిగెట్టుకుని వచ్చాడు కాబట్టి 3ఓసారి కోసుకుంటే కనుక పెళ్ళే చేసుకుంటాడు. ఏ లోకంలో ఉన్నావమ్మా? అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నేను నిరుపమ. సార్ నమస్తే. నమస్తే నిరుపమ గారు. కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు? గుడ్ అండి. అందమైన జీవితం దగ్గర 4 సంవత్సరాలు బట్టి నడుస్తుంది మేడం. నేను జయ గారు మీకు తెలిసే ఉంటారు, నడిపించాము. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు జయ గారు ఈ ప్రోగ్రాంలోంచి బయటకు వెళ్ళటం జరిగింది. ఆవిడ ఓన్ పర్సనల్ రీజన్స్ అనుకోండి. నెక్స్ట్ చాలా థాట్ ప్రాసెస్ వెళ్ళింది. ఎవరు ఇక్కడ ఆ స్థానానికి ఒక చాలా బలమైన స్థానం, చాలా విలువైనటువంటి స్థానం. ఎందుకంటే ఒక మదర్ రోల్ అది. మీరు కూర్చున్నటువంటి ఒక స్థానం, ఒక తల్లి పాత్ర. ఒక తల్లికి మించినటువంటి జడ్జి ఎవరు ఉండరని అంటారు. ఒక తల్లి యొక్క ఆలోచన శైలి కానీ, ఆ వ్యక్తిత్వం కానీ, తండ్రిలా ఊగిసలాడినా కూడా ఒక తల్లి యొక్క ధైర్య సాహసాలతో ఒక ఇష్యూని డీల్ చేసేటటువంటి విధానంలో ఆ పాత్ర చాలా ఇంపార్టెంట్. ఆ పాత్ర స్థానంలో ఆ కుర్చీ దానికి సంబంధించింది. చాలా ఆలోచించిన తర్వాత సుమన్ గారితో చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసిన తర్వాత తిరిగి లేనటువంటి ఒక వ్యక్తి, ఒక వ్యక్తిత్వం ఎవరన్నా ఉన్నారు అంటే కనుక అది నిరుపమ గారే అన్నట్టుగా మేము ఒక కంక్లూజన్కి వచ్చాం. మేడం వస్తే కనుక ఇక్కడ అందమైన జీవితం అనేటటువంటి ఈ కార్యక్రమం ఇంకా బలమవుతుంది. ముందుకు వెళ్ళటానికి ఇంకా ఎంతోమంది ప్రేక్షకులకి ఎన్నో జీవితాలను కాపాడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాం కింద ఇంకా మారుతుందనే నమ్మకంతో మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి మీరు రావటం మాకు నిజంగా చాలా సంతోషం మేడం. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. ఇట్ మీన్స్ అలాట్ నిజానికి. తప్పకుండా అండి, మీ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో మూవ్ చెయ్యను. థ్యాంక్ యూ. మనం లేటెస్ట్గా చూసినటువంటి ఒక కేసు, సంజన అని ఒక అమ్మాయి, 22 ఏళ్ల అమ్మాయి లవ్ చేయటం, ఆ తర్వాత అంటే వన్ సైడ్ లవ్ యాక్చువల్ చెప్పాలండి. అతను చేశాడో లేదో తెలియదు మనకి. బట్ ఆమె ఆ తర్వాత ఆ పర్యవసానం ఎంత భరించింది, ఆ స్థాయి ఎక్కడ దాకా వచ్చేసిందంటే సూసైడల్ టెండెన్సీ వచ్చేసింది ఆమెలో. ఎన్నో వందల వేల జీవితాలను మీరు సేవ్ చేశారు. సో ఈ అమ్మాయి జీవితాన్ని కూడా సేవ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకని ఫస్ట్ ప్రియారిటీ కింద నేను ఆ కేసు తీసుకున్నాను. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. హలో అమ్మా, సంజనానేనా? అవును, ఎవరు? అమ్మా నేను నిరుపమ్మ, అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మేడం, నా మెయిల్ చూసి రిప్లై. ఎస్ అమ్మా. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు, సైకియాట్రిస్ట్, మన అందరికీ తెలుసు. ఒక్కసారి సార్తో కూడా మాట్లాడండి అమ్మా. అమ్మ సంజన నమస్తే అమ్మా.
చాలా తీవ్రకరమైనటువంటి సమస్య. అంటే మేడంకి నీది ఇమీడియట్గా అర్జెంటుగా అడ్రస్ చేయాలనే తపంతో మేడం నీ ఈమెయిల్ పికప్ చేసి కాల్ కలపడం జరిగింది. ఏంటో చెప్పమ్మా సమస్య. మీ దగ్గర అయితేనే నాకు సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పి మెయిల్ చేశాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు సంజన సార్. నాకు బీటెక్ కంప్లీట్ అయ్యింది. నేను హైదరాబాద్ లో ఉంటున్నాను సార్. నేను 5 years నుంచి ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను సార్. నా బీటెక్ లో నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది, వాళ్ళ బావ సార్. తను బీటెక్ లో ఫ్రెండ్ వాళ్ళ బావ మేడం. ఓకే. మేమిద్దరం కలిసి తిరగడం అన్ని చేసాం సార్. ఇప్పుడు పెళ్లి చేసుకునే టైం వచ్చి పెళ్లి చేసుకుందాం అనేసరికి వాళ్ళ మరదలను చేసుకుంటానని చెప్తున్నాడు సార్. ప్రేమించాను అని అంటున్నావు, ప్రేమించుకుంటున్నారా? నువ్వు అతన్ని ప్రేమించడం ఒకటే జరిగిందా? అతను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు సార్. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నా అన్నప్పటికీ నేను ప్రేమించట్లేదు, నేను మా మరదల్ని పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు సార్. పెళ్లి వరకు కూడా ఆలోచించారా మీరు అప్పుడే? సార్ తిరిగాము. నేను లవ్ చేశాను సార్. తను కూడా నన్ను లవ్ చేశాడు, కానీ తను చెప్పలేదు. నేను చెప్పాను ఇప్పుడు పెళ్లి చేసుకున్నా అన్న టైంకి నేను మా మరదల్ని పెళ్లి చేసుకున్నాను. అది మాకు ఒకసారి క్లారిటీ ఇవ్వాలమ్మా. ప్రేమించడం ఏంటి, ప్రేమిస్తున్నానని చెప్పకపోవటం ఏంటి? తను నన్ను లవ్ చేస్తున్నాడని నాకు తెలుసు సార్, కానీ చెయ్యట్లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్తున్నాడు. నాకు తనంటే చాలా ఇష్టం సార్. నేను చాలా చెప్పాను, తను లేకుండా నేను బ్రతకలేను కూడా సార్. అతను నిజంగా అదే స్థాయిలో నేను ప్రేమించాడా, ఆ ప్రామిసెస్ చేశాడా, ప్రేమించి ప్రామిస్ చేసిన తర్వాత పెళ్లి అనే మాట ఎత్తేటప్పటికి వెనకడిగేశాడా? ఆ చాప్టర్ నాకు అర్థం కావట్లేదు. ఐ లవ్ యూ అవేం చెప్పలేదు సార్, కానీ తను నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ఇష్టపడుతున్నాడు అని తను చూసే కేరింగ్ లో అవన్నిట్లో నాకు తెలుసు సార్ తనకి నేనంటే ఇష్టం అని. మేము కలిసి వైజాగ్ తిరిగాము, చాలా ప్లేసెస్ కి వెళ్ళాము. మేము ప్రైవసీగా కూడా చాలా సార్లు మేమిద్దరమే బయటకు వెళ్ళాము సార్. బయటకు వెళ్ళటం వరకేనమ్మా? ఇంకా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? అంటే లేదు సార్, బయటకు వెళ్ళాము. తన నా మీద చూపించే కేరింగ్ అన్నిటి మీద తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు సార్. కానీ ఫ్రెండ్షిప్ లో కూడా కేరింగ్ అనేది ఉంటది కదమ్మా. ఆ గీత ఎలా గీసుకున్నారు మీరు అని అంటున్నాను. లేదు సార్, తను ప్రేమించాడు. అంటే వాళ్ళ మరదలు నేను ముగ్గురం కలిసి తిరిగాము, కానీ ఆయన నన్ను చూపించే స్పెషల్ కేరింగ్ నాకు తెలుసు సార్. అంటే ముగ్గురు అంటే అమ్మా అంటే జస్ట్ ట్రిప్స్ టూర్స్ అంతే కదా? అంతే. ఓకే. సో అక్కడేమి ఇంకో విధమైనటువంటి తప్పులు ఏం జరగలేదు? లేదు సార్. వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకుంటారని నాకు ఎప్పుడు చెప్పలేదు సార్. నేను 5 years నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, కానీ మేము రిలేషన్ లో ఉన్నాము. మా బావని నేను పెళ్లి చేసుకుంటాను కానీ అమ్మాయి ఎప్పుడు చెప్పలేదు సార్. ఇప్పుడు నేను తనని ఇష్టపడి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని చెప్పారు. సో వాళ్ళిద్దరి మధ్యన లవ్ స్టోరీ ఉందన్నది మీకు తెలీదు. మీరైతే మాత్రం అతన్ని మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీరు కూడా అంతే గాఢంగా అతను ప్రేమించారు. కానీ ఒక్కసారి కూడా అతని సైడ్ నుంచి ఒక కమిట్మెంట్ కానీ ఒక కన్ఫర్మేషన్ కానీ ఐ లవ్ యూ, ఐ వాంట్ టు మ్యారీ యూ అనేది మాత్రం రాలే. లేదు సార్, అతను చూపించిన దాంట్లో అవన్నీ చెప్పకపోయినా నాకు ప్రేమ కనిపించింది సార్. నువ్వు అలా అనుకుంటున్నావు, అదంతా పక్కన పెడదామమ్మా. ఏం చేస్తూ ఉంటాడమ్మా అతను? తను క్యాబ్ డ్రైవర్ సార్. క్యాబ్ డ్రైవరా? మీరు బీటెక్. అతను ఏం చదువుకున్నాడమ్మా? అతను ఇంటర్ తో స్టాప్ చేశాడు సార్. ఇంటర్తో ఆపేశాడు. మరి మీ పెద్దలు ఒప్పుకుంటారా? ఒకప్పుడు అతను ఓకే అని ముందుకు వస్తే మీ పేరెంట్స్ ఒప్పుకుంటారా? మా ఇంట్లో తెలియదు సార్. తను పెళ్లికి ఒప్పుకుంటే నేను మా ఇంట్లో ఒప్పించుకుంటాను సార్. నేను చచ్చిపోతానంటే మా పేరెంట్స్ ఖచ్చితంగా ఒప్పుకుంటారు సార్. అలా ఎలా వెళ్దాం అనుకున్నావా? ఏమా తప్ప ఇంకో దారి లేదా? చచ్చిపోతాననే మాట అంటాం తప్ప ప్రతిదానికి చావే పరిష్కారం అన్నట్టుగా నేను చచ్చిపోతానని తల్లిదండ్రులను ఒప్పించేసి, నేను చచ్చిపోతానని చెప్పి బాయ్ ఫ్రెండ్ని ఒప్పించేసి, ఇంకా ఈ చచ్చిపోతాను అనే బ్రహ్మాస్త్రం తప్ప నీ దగ్గర ఇంకేం బ్రహ్మాస్త్రం లేదా? నువ్వు వాడవా బ్రెయిన్? అందమైన జీవితం కొన్ని 100 ఎపిసోడ్స్ చేసాం మేము. కొన్ని సంవత్సరాలు బట్టి నడుస్తుంది. ఫస్ట్ ఏదన్నా ఒక ఆడపిల్ల కానీ, ఒక అబ్బాయి కానీ, పెద్ద కానీ, చిన్న కానీ, ఎవరైనా కానీ చచ్చిపోతాం అనే మాట దగ్గర నుంచి మొదలు పెడితే కనుక మేము ఫస్ట్ అది ఖండించి ఆ మాటని విరమించుకునే విధంగా మాట్లాడిన తర్వాత ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తాం. సరే, ఎలా అయినా అతను ఒప్పించి నాతో పెళ్లి చేయించండి సార్, లేకపోతే నేను బ్రతకలేను సార్. అసలు అతని మనసులో నిజమైనటువంటి ప్రేమ ఉందా? ఉంది సార్, నేనంటే ఇష్టం ఉంది సార్, కానీ ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళ మరదలను పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు. నేనంటే ఇష్టం ఉంది సార్. ఇష్టం లేకుండానే నాతో బయటకు వస్తాడా సార్? నన్ను బయటకు తీసుకెళ్లి నన్ను తిప్పుతాడా సార్? అంత కేరింగ్ చూపిస్తాడా? అమ్మా అందరూ తిరిగారమ్మా, నువ్వు ఒక్కదానివే కాదు కదా. మరదలు తిరిగింది, నువ్వు తిరిగా, అబ్బాయి తిరిగాడు, అందరూ తిరిగారు. వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ లేదని నువ్వు ఎలా అనుకున్నావు? వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ ఉంటే 5 సంవత్సరాల నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ నాకు చెప్పాలి కదా సార్. చెప్పలేదు సార్. ఇప్పుడు అంత నీ వాదన. ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడే చెప్పింది సార్. ఇద్దరు చెప్తున్నారు సార్ నేను పెళ్లి చేసుకోబోతున్నాను. అమ్మా ఈ ఎపిసోడ్ చూస్తుంటుంటే నువ్వే క్వశ్చన్ నువ్వే ఆన్సర్ చెప్పుకునేటట్టున్నావు. మా పాత్ర ఏముంది ఇక్కడ?
అమ్మాయిని అడిగావు నువ్వు, ఏమే నువ్వు నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కదా, మరి నీ బావతో నీకు ఇలా రిలేషన్షిప్ ఉంది, మీరిద్దరు పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారా అనేది ఎప్పుడు అడిగావా? అడిగాను సార్, ఏం లేదు మాకు జస్ట్ బావ వరకే అని చెప్పింది సార్ తను. స్టార్టింగ్ చెప్పింది, కానీ ఇప్పుడేమంటది? మీరు చెప్తే నన్ను టీజ్ చేస్తారని నేను అప్పుడు చెప్పలేదు, చిన్నప్పటి నుంచి అనుకున్నా మా బావ నేను పెళ్లి చేసుకుంటామని చెప్తుంది సార్. సో వాళ్ళిద్దరి వరకు అయితే వాళ్ళకి క్లారిటీ ఉంది. మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారమ్మా? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, మా మమ్మీ హౌస్ వైఫ్. ఓకే, సో ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మీది. నువ్వేమొచ్చి అంటే క్యాబ్ డ్రైవర్స్ అంటే తక్కువగా చూసి చేయటం కాదు, కానీ ఈ అబ్బాయిలో ఒకప్పుడు క్యాబ్ డ్రైవర్ అయినా కూడా చిన్న స్థాయి ఉద్యోగం చేసి ఇంటర్మీడియట్తో ఆపేసినా కూడా ఎంతో కొంత నిజాయితీ అయితే కనిపిస్తుంది కదా. పై ఇంటి అమ్మాయిని పటాయించేద్దాము, గవర్నమెంట్ జాబ్ ఉన్నటువంటి కూతుర్ని పటాయించేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో అయితే ఈ అబ్బాయి రావట్లేగా. నిన్ను నో అంటానికి ఆ అబ్బాయికి ఏ కారణం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే అతను సిన్సియర్గా ఆనెస్ట్గా వేరే వాళ్ళని ఎవరినో లవ్ చేశాడు, నిన్ను వద్దనుకుంటున్నాడు. జరిగినటువంటి సంఘటనలు, పరిస్థితులు బట్టి, తిరిగినటువంటి ప్రదేశాలు బట్టి, అతను చూపెట్టే కేర్ బట్టి నువ్వు ఆటోమేటిక్గా ఇది లవ్ అనుకున్నావు, లవ్ని మ్యారేజ్ వరకు అని అనుకున్నావు. అతను ఎక్కడే ఎక్స్ప్రెస్ చేయడు. నీ నిజాయితీ కూడా నేను మెచ్చుకుంటున్నా. సరే, అతను ఎక్స్ప్రెస్ చేశాడు, ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని అన్నాడు, మోసం చేశాడని అనట్లే. నువ్వేమంటున్నావు? నేనే చేశానండి, అతను చేస్తున్నాడని అనుకున్నానండి అని అంటున్నావు. సో నీ అనుకోవటం అనేది ఎంతవరకు నిజం అనేది అతని మాటలో మనం వినాలి. నిజంగానే నా మీద ప్రేమ ఉంది సార్, కానీ చెప్పట్లేదంటే ఎందుకు చెప్పకుండా ఉంటాడు? మీరు ఇంత క్లోజ్ గా ఉన్నప్పుడు చెప్పాలి కదా సంజన. నేచురల్ కదా మేడం. నేను ప్రపోజ్ చేసినప్పుడే తన మరదలు చేసుకుంటానని చెప్పాలి మేడం. తను ఇన్ని రోజులు చూపించిన ప్రేమ ఏంటి మేడం? మరి తిరిగింది ఏంటి మేడం? అమ్మ, ప్రేమ అనేది నువ్వు డిఫైన్ చేస్తున్నావు. తిరిగిందాన్ని మేమేం ఖండించట్లేదు. ముగ్గురు తిరిగారు, అతను ఒప్పుకుంటాడు. మేమిద్దరం కూడా కలిసి తిరిగాం సార్. ఓకే, మీరిద్దరు కూడా కలిసి తిరిగారు. ఆ తప్పు అయితే జరగలేదు, కానీ మిగతాదంతా మీరు సింగిల్ గానీ ఎదిగారు, ముగ్గురు కలిపి తిరిగారు. అంతవరకు కూడా మేము నమ్ముతున్నాం, ఒప్పుకుంటున్నాం. మరి అప్పుడైనా డౌట్ రావాలి కదా సంజన. నువ్వు చెప్తున్నా కూడా పదే అతను ఏమి రియాక్ట్ కావట్లేదంటే మేడం ఆయన లేకపోతే నేను ఉండలేను మేడం. అమ్మా, మేడం అడిగేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? నువ్వు అతను లేకుండా ఉంటావన్నారా, ఉండవు అనే ప్రశ్న అది కాదు కదా. ఎక్కడో చోట ఒక కమిట్మెంట్, ఒక ప్రామిస్ అతని దగ్గర నుంచి రాకుండా నీకు నువ్వుగా యూని డైరెక్షన్లో అలా కొట్టుకుపోతూ ఈరోజు ఇక్కడికి వచ్చి అతను రాకపోతే చచ్చిపోతానంటే అతను మనిషి ఏం షాప్లో దొరికే బొమ్మ కాదు సంజన. పేరెంట్స్ గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేకపోయినావా? అలాంటివి ఉండవు. తర్వాత 5 ఏళ్ళు ప్రేమించిన అతని కోసం చచ్చిపోతానంటున్నావు. మరి 22 ఏళ్ల పాటు కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించవా? చనిపోతే వాళ్ళు ఎంత బాధపడతారు? ఆయన చూపించే ప్రేమ అది డబ్బు ధనం కాదు మేడం. ఆయన ప్రేమ చూపించే ఆ విధానం నాకు ఇష్టం మేడం. అందుకే ఆయనతో కలిసి బ్రతకాలని. ఒకటమ్మా, అతను ప్రేమించేటటువంటి విధానం నీకు నచ్చచ్చు, అతని మనస్తత్వం నచ్చచ్చు, నీకు ఆ వ్యక్తి నచ్చాడు, ఆ వ్యక్తికి నీవు నచ్చాలి కదా. మరి అనుకున్నటువంటి విధంగానే వాళ్ళిద్దరు ముందుకెళ్ళి పెళ్లి చేసుకుంటే నీ పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నన్ను రెండో వైఫ్ గా అయినా పెళ్లి చేసుకోమని చెప్తున్నాను సార్. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఏ కాలం మనిషి అసలు? ఈ కాలం అనే మాట మాట్లాడు. నీ వయసు ఎంత, నీ ఆలోచన ఎంత, నీ బుద్ధి ఏంటి? నువ్వు బీటెక్ చేసావా? దేనికన్నా ఒక హద్దు పద్దు ఉంటుంది కదమ్మా. అసలు రెండో భార్యగా ఉంటే విలువ ఉంటుందా సంజన? అసలు యాక్సెప్ట్ చేస్తా, చట్టం కూడా ఒప్పుకోదు కదా. ఏదో మంచి మత్తులో ఉన్నట్టున్నావు నువ్వు, ఒక విధమైనటువంటి మత్తు, ఒక మబ్బులో ఉన్నట్టున్నావు. మబ్బులో ఉంది. ఇక్కడ ప్రధానంగా ఎవరన్నా కాల్ కలపాలి, మాట్లాడాలంటే కనుక నీకు మీ పేరెంట్స్కి కాల్ కలపాలి. అసలు నువ్వు పెరిగినటువంటి విధానం ఏంటి, పెరిగిన వాతావరణం ఏంటి, నీ ఆలోచన, వ్యక్తిత్వం ఏంటి? నువ్వు చాలా మొండి బారిపోయినటువంటి ఒక మనస్తత్వం ఉన్నటువంటి ఒక ఆడపిల్ల. నీ పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనేటటువంటి విధంగా నీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే మీ పేరెంట్స్ చాలా బాగా చెప్తారు. కానీ మీ స్థాయికి తగ్గట్టు, నీ అంచనాలకు తగ్గట్టు అతను నిన్ను పోషించగలడు అనుకుంటున్నావా? ఒకవేళ రేపు పొద్దున పెళ్లి చేసుకున్నా, రెండో వైఫ్ గా ఉన్నా కూడా మేడం ఆయన ఎక్కడున్నా నేను అక్కడ ఉండడానికి అడ్జస్ట్ అవుతాను మేడం. ఆయన అంటే నాకు ఇష్టం మేడం. ఇదంతా మత్తమ్మా, ఇదంతా పిచ్చి మత్తు. నీకు ప్రధానంగా కావాల్సింది ఏంటంటే మీ కౌన్సిలింగ్ కావాలి. మీ పేరెంట్స్తో పాటు కూర్చుని అసలు నీ మనస్తత్వాన్ని మార్చు. పెళ్ళి అవుతుందా, పెళ్లి చేసుకుంటావా, ఈ అబ్బాయిని చేసుకుంటావా, వేరే అబ్బాయిని చేసుకుంటావా, పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అబ్బాయికి సెకండ్ వైఫ్ కింద ఉంటాయి, ఇవన్నీ దూరం మాటలు. ఫస్ట్ నీ యొక్క వ్యక్తిత్వం, నీ మానసిక పరిస్థితి అసలు స్టేబుల్గా లేదు. నువ్వేం మాట్లాడుతున్నావు కూడా పర్థం లేదు. ఒక చదువుకున్నటువంటి, ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆడపిల్ల నోట్లోంచి వచ్చే మాటలు కాదు. చావు అని చెప్పే మాటలు పదే మాట్లాడుతూ వినటానికి కూడా మేము ఇష్టపడట్లేదు. ఎందుకంటే ప్రాణాలకు మించినటువంటి గిఫ్ట్ ఈ జీవితంలో ఏదీ లేదు. ఈరోజు నువ్వు ప్రాణాలతో ఉన్నావు అంటే అది భగవంతుడు నీకు ఇచ్చినటువంటి వరం.
ఫస్ట్ ఆ మాటలు విరమించుకుని నెక్స్ట్ నీకేం కావాలో నీ ఎజెండాలో ఏముందో అది మమ్మల్ని అడుగు, చెప్తాను. లేదు సార్, నేను సూసైడ్ చేసుకున్నప్పుడు కూడా ఆయన నన్ను కలిసారు సార్, వచ్చారు నా దగ్గరికి. మేము ఇద్దరం గతంలో 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిందంట. పరిగణన వచ్చి ఉంటాడు హీరోలో. ఈ ఉద్దేశం ఏంటంటే అంత దూరం పరిగెట్టినోడు ఇంకో 2 అడుగులు పరిగెట్టడా, ముందుకు వచ్చి తాలిబొట్టు కట్టాడా అని నువ్వు అనుకుంటున్నావు. అమ్మ, ఒకటి, ఒక మానవతా దృక్పథంతో మంచి స్నేహితురాలు ఏదో తప్పని చేసినా చెప్పి బుద్ధి చెప్పడానికి, లేదంటే నీ ప్రాణాలు పరామర్శించడానికి వచ్చి ఉంటాడు. ఇప్పుడు అది తీసి పక్కన పెట్టేసి నేను కోసుకున్నప్పుడల్లా అతను పరిగెట్టుకుని వస్తున్నాడంటే ఇంకొద్ది గట్టిగా కోసుకుంటే కనుక అతను వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాడని అనుకోవటం నీ అవివేకం, పిచ్చితనం. సరేనమ్మా, నువ్వు అక్కర్లేదు. ఒక రోడ్డు మీద కుక్కని గుద్దినా కూడా ఎంతోమంది పరిగెడతారు. ఓకే, ఒక కారు వచ్చి గుద్దినా కూడా ఎంతోమంది పరిగెడతారు. అది మానవత్వంలో ఉండేటటువంటి ఒక ప్రైమరీ ఇంగ్రీడియంట్. అది దాని గురించి నువ్వు మాట్లాడుకో, నీకు అర్థం కాదు అది. ఇప్పుడు మాకేం చేయమంటావు అనేది నువ్వు ఎజెండా చెప్పు, ఎందుకంటే నిన్ను చూసి మాకు చాలా భయం వేస్తుంది. అవతల వాళ్ళు నీకు అనుకున్నటువంటి విధంగా లొంగకపోతే వాళ్ళ జీవితాలు నువ్వు ఏ లెవెల్కి వెళ్ళి ఏం చేస్తావో మాకు భయంగా ఉంది. నేనంటే ఇష్టమే సార్. ఇప్పుడు పెళ్లి టైంకి వచ్చేసరికి బ్లాక్ చేసి మరి ఇంకేం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? 15-20 రోజులు, నెల రోజుల లోపలే ఒక రిలేషన్షిప్, ఇంకో కార్యక్రమాలు. అలాంటిది 5 సంవత్సరాల పాటు నిన్ను తాకలేదు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి యొక్క నిజాయితీ నచ్చి ఈరోజు నువ్వు మాకు ఫోన్ కాల్ చేసావు. అటువంటి నిజాయితీ అయినటువంటి మనిషికి పగలనక రాత్రి అనక నువ్వు ఇలా గన్ను పెట్టుకుని కూర్చుంటే ఏం చేస్తాడమ్మా? బ్లాక్ చేయక? హెరాస్మెంట్ కాదు, డ్రైవింగే చేయాలా, ఫోనే మాట్లాడాలా? సార్, నా లాస్ట్ హోప్ సార్, మీకు మెయిల్ చేశాను, మీరు రిప్లై వస్తారని కూడా అనుకోలేదు. నా అదృష్టం సార్. ఎలా అయినా మీరే మమ్మల్ని కలపాలి సార్. వాళ్ళ మరదలు కూడా నేను వదిలేస్తాను, నన్ను పెళ్లి చేసుకోమని చెప్తుంది సార్ స్వప్న. అయినా ఇతను వినట్లేదు సార్. నీ బాధ పడలేక ఆ అమ్మాయి విత్డ్రా అవుతానంది, అయినా కానీ ఈ అబ్బాయి తన నిజాయితీని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళాడు. లేదు సార్, నేనంటే ఇష్టమే కానీ చెప్పట్లేదు సార్ బయటికి. నీ వీణావాదం నీదే, మిమ్మల్ని వినమంటున్నావు నువ్వు ఎలా వాయించినా కూడా. మేము తట్టుకోలేమమ్మా ఈ వాయింపుడు. నువ్వు అతనికి ఫోన్ కలుపు. కలపవుగా, అతను బ్లాక్ చేశాడు కానీ నీకు. మనమే చేద్దాం సార్. ఉండు, మెసేజ్ పంపించిన నెంబరు మేడం నెంబర్. మెసేజ్ పంపించమ్మా ఒకసారి. అమ్మా సంజన, ఏం పేరు అతని పేరు? ప్రదీప్ మేడం. ప్రదీపా? సరే అమ్మా, సెండ్ చేయండి అమ్మా నాకు ఒక్కసారి అతనిది. సెండ్ చేస్తాను మేడం. ఓకే, నంబర్ వచ్చింది, ఒకసారి ప్రదీప్కి కూడా కాల్ చేద్దాం. చేయండి మేడం. హలో హలో, ప్రదీప్ గారేనండి? అవునండి, మీరెవరండి? నేను సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి నిరుపమ మాట్లాడుతున్నా అండి. డ్రైవింగ్ లో ఉన్నాను మేడం, కొంచెం ఒక్కసారి బండి పక్కకు తీరా, మీతో మాట్లాడాలి. కొన్ని నిమిషం మేడం. చెప్పండి మేడం. సంజన తెలుసా మీకు? సంజన నా మరదల వాళ్ళ ఫ్రెండ్ మేడం. అతను సంజన తెలుసు మేడం. ఆమెను ప్రేమించారా మీరు? లేదు మేడం, నేను ప్రేమిస్తాను అమ్మాయిని. కళ్యాణ్ గారు, ఇదేంటండి, మీరు మాట్లాడండి ఒకసారి. నమస్తే నాన్న, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. ఎవరు? ప్రదీప్. ప్రదీప్, మన ప్రోగ్రామ్ చూసే ఉంటారు, అందమైన జీవితం. చూసాం సార్. సో నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, నాతో పాటు మన సీనియర్ యాంకర్ అండ్ హోస్ట్ నిరుపమ మేడం ఉన్నారు. ఇప్పుడు మీరు కంగారు పడవలసింది, భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. సమస్యను పరిష్కరించడం గురించి మేము ఇక్కడ ఉన్నాము. బ్యాక్గ్రౌండ్లో మన ఎవరు సంజన కూడా ఉంది, ఎందుకంటే మీరు ఆవిడ నెంబర్ బ్లాక్ చేశారు కాబట్టి మాకు ఇంకొక పద్ధతి తెలియక కాన్ఫరెన్స్ కాల్ తీసుకుని మిమ్మల్ని కలపడం జరిగింది. సంజన అంటే నాకు అర్థమైపోయింది. నేనే అసలు మీ దగ్గరికి వచ్చి ఎట్లా కాంటాక్ట్ కావాలని నేను చాలా బాధపడుతున్నాను. మీరే ఫోన్ చేశారు. ఆవిడ చాలా లేట్గా వచ్చింది, నువ్వు ఎప్పుడో రావాల్సిందేమో. ఈ మరదల ద్వారా పరిచయం అయినటువంటి మీరు ఆ అమ్మాయి చాలా గాఢంగా ప్రేమించింది. అదేవిధంగా ఏంటంటే మీరు కూడా అంతే గాఢంగా తను ప్రేమిస్తున్నారనేటటువంటి భావనతోనో, లేదంటే నిజమో వాస్తవం లేదు నిజం అనేది మీరు నిరూపించాలి, మేము కనుక్కోవాలి. పెళ్ళి అనేటటువంటి మాట వచ్చేటప్పటికి మీరు దాటేసి దాని పైపెచ్చి ఏంటంటే మా మరదల్ని నన్ను వైఫ్ అండ్ హస్బెండ్ కింద ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మేము అనుకున్నాం, వాస్తవానికి మేము ప్రేమించుకుంటున్నాం, మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం అనే మాట కూడా మీరు అన్నారు. ఆవిడ గుండెలు పగిలేటట్టు ఆవిడ ఏడుస్తుంది, నేను ఎందుకు బ్రతకాలి అని అంటుంది, నేను చచ్చిపోతాను అని అంటుంది. ఏంటి దీని పరిష్కారం? ముందు నా గురించి నేను చెప్పుకుంటాను వినండి సార్. తప్పకుండా, అందు గురించి క్లారిటీ కావాలి మనకి. నేను ఒక క్యాబ్ డ్రైవర్ని. అవునండి. నా మరదల్ని చదివించుకుంటూ నేను ఏదో కష్టం కూస్తూ ఇంటర్ వరకు చదువుకున్నాను. మరదల్ని చదివించడం ఏంటి? ఆ అమ్మాయి తల్లిదండ్రులు మా మామయ్య గారు చనిపోయారు. అయ్యో, కాలం చేశారు. ఆ కుటుంబ బాధ్యతలు కూడా నేనే తీసుకోవాల్సి వచ్చింది, వాళ్ళకు ఒక పెద్ద దిక్కులాగా, పెద్ద కొడుకులాగా. సో నైస్. అంటే అంతటి వరకు మొదటి నుంచి మీరు ఇద్దరు పెళ్లి కూడా చేసుకో, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా మీరు మొదటి నుంచి? చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు అనుకున్నారు,
ఇక్కడ పరిస్థితులు చూసి కూడా నా మద్దతు నేనే చేసుకోవాలనుకున్నాను. కొంచెం పెద్ద చదువుల కోసం అని అక్కడ ఊరు నుంచి కూడా మా మద్దతుని ఇక్కడికి హైదరాబాద్ కి తీసుకొచ్చుకొని ఇక్కడే ఒక హాస్టల్లో ఉంచి మద్దతుని కొంచెం పెద్ద చదువుల కోసం అని చదివిస్తున్నాను సార్. సో గ్రేట్, వండర్ఫుల్ వండర్ఫుల్. చిన్నప్పటి నుంచి అనుకున్నారు, తండ్రి చనిపోయిన తర్వాత నాకెందుకని వదిలేదు చూడండి. వెరీ నైస్, వెరీ నైస్. తర్వాత చదివిస్తున్నాడు, భారాన్ని, ఆర్థిక భారాన్ని కూడా తను మోస్తున్నాడు పెళ్లి కాక ముందే. కానీ ఒక అమ్మాయి చాలా న్యాయం జరిగింది అన్నట్టుగా అనిపిస్తుంటే ఇంకో అమ్మాయికి అన్యాయం జరిగినట్టుగా మాట్లాడుతుంది అమ్మాయి. ఈ రెండో అమ్మాయి స్టోరీ చెప్పు. అక్కడ వరకు బాగానే ఉంది, పార్ట్ 1. పార్ట్ 2 చెప్పు. ఈ అమ్మాయి ఎవరో అసలు? మద్దల్ని అక్కడ హాస్టల్లో ఉంచాను. ఓకే. నా మద్దల దగ్గరికి అమ్మాయి కూడా ఫ్రెండ్లీగా వస్తుండేది, పోతుండేది. వాళ్ళని కూడా ఎక్కడికన్నా షాపింగ్ లకు అక్కడికో ఇక్కడికో ఎక్కడికైనా వెళ్ళాలంటే, టెంపుల్ లకి ఎక్కడికైనా వెళ్ళాలంటే నా మరదలతో పాటు కూడా ఆ అమ్మాయిని తీసుకెళ్లేవాను సార్. మా బంధువుల అమ్మాయి, బాగా తెలిసిన అమ్మాయి అన్నట్టు, కానీ నా మరదలతో పాటు కూడా అమ్మాయిని తీసుకెళ్లేవాను సార్. ఆ సంజన అమ్మాయిని నేను చేసుకుంటానని ఎప్పుడు చెప్పలేదు. మీకు 100కి 200 మార్కులు వేసింది అమ్మాయి. కానీ ఒక ఆడపిల్ల ఒక గుడ్డి నమ్మకంతో వచ్చి మేమే ఇలా డిపెండ్ అవుతున్నప్పుడు మీరు స్లోగా విత్డ్రా అయి ఉంటే బాగుండేదేమోగా. ఎప్పుడు కూడా అమ్మాయితో అలా విధంగా నేను బిహేవ్ చేయలేదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాననే మాట ఎప్పుడు అంది ఈ అమ్మాయి? ఈ మధ్య కాలంలో ఏదో మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను చెప్పాను సార్. నాకు మీరంటే ఇష్టం, నన్ను పెళ్లి చేసుకోండి అని చెప్పి ఫస్ట్ టైం సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నప్పుడు ఆయన నన్ను పర్సనల్ తగలయ్యా. కుర్రోడు మంచోడు, మరదలను కాపాడుకుంటున్నాడు, చదివించుకుంటున్నాడు, పోషించుకుంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు, తప్పుడు పని చేయలేదు, అన్ని విధాలుగా నిజాయితీయే. మేము అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ అమ్మాయి ఈ మనస్తత్వంతో ముందుకే వచ్చి మీ మీద వాలిపోతున్నప్పుడు ఈ అమ్మాయి బారిని నేను పడితే కనుక ఎప్పటికైనా ఆ అమ్మాయికి నా జీవితానికి రిస్కే అనేటటువంటి విధంగా ఎప్పుడో తూర్పు తిరిగి దండం పెట్టుంటే ఇంకో విధంగా ఉండేది కదా. నేనంటే ఇష్టం లేకపోతే నన్ను ఎందుకండి అంత ప్రేమగా చూసుకొని నేను ఎక్కడికంటే అక్కడ తిప్పి నేను చచ్చిపోతున్నానంటే మీకు ఎందుకని వదిలేకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఒక మనిషికి ఏదన్నా అపాయం జరిగిందంటే ఒక మానవ ధర్మంతో వచ్చి చూడడం అనేది ఆ ధర్మం. ఎంతో మందిని వాళ్ళ చెప్పిన ప్లేస్లకి తీసుకెళ్లడము, తీసుకురావడం, ఎంతో మంది తీసుకెళ్తుంటారు. అందరికి ఇష్టమైనవన్నీ కొని ఇలాగే ప్రేమగా కేరింగ్ చూపిస్తారా మీ క్యాబ్ ఎక్కిన వాళ్ళందరికీ? ప్రేమించారు కాబట్టి నన్ను అంత ప్రేమగా చూసుకున్నారు మీరు. స్వప్న కూడా చెప్తుంది కదా నన్ను చేసుకోమని చెప్పి, మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు? నా మనసులో నీకు అలాంటి స్థానం లేదు. నాకు బరువు బాధ్యతలు ఉన్నాయి. నువ్వు మంచిగా చదువుకుంటావు, నేనుకంటే నేను తక్కువ చదువుకున్నాను. నీకు ఎంత వచ్చినా నేను అడ్జస్ట్ అవుతానండి, మీరంటే నాకు ఇష్టం. అన్యాయం చేయలేదు. నా పేరెంట్స్ కోసం నేను చూసుకుంటాను. నేను చచ్చిపోతానంటే నా పేరెంట్స్ ఒప్పుకుంటారు. మీరు చెప్పండి, నన్ను చేసుకుంటారా? అమ్మ సంజన, దయచేసి ఇక్కడ నేను నిరుపమ మేడము ప్రదీప్ యొక్క కాల్ కలప ముందే నీ మెంటాలిటీ ఏంటి అనేది మాకు అర్థమైంది, నీ సైకాలజీ ఏంటి అని అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లో చనిపోతాననే మాట మాట్లాడొద్దు, దాన్ని విత్డ్రా చేయి ఫస్ట్ అని చెప్పారా, చెప్పలేదా సంజన? దయచేసి మా విలువైనటువంటి సమయాన్ని నువ్వు వృధా చేయొద్దు. నువ్వు ఎంచుకున్నటువంటి దారి, నువ్వు ఎంచుకున్నటువంటి మార్గానికి మేం బాధ్యులమా, అతను బాధ్యుడా? ఇక్కడ మోసం అనేది ఉందా సబ్జెక్టు? ఎవరన్నా మోసం చేశారా? ఎవరన్నా అన్యాయం చేశారా? ఎవరి జీవితాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? అమ్మ భరించలేకపోతే అది నీ సైకలాజికల్ ప్రాబ్లము, దానికి ట్రీట్మెంట్కి రా, నేను ట్రీట్మెంట్ ఇస్తాను, కౌన్సిలింగ్ చేద్దాం ప్లీజ్. నీ జీవితానికి ఒక ధ్యేయం ఉంది, ఒక గమ్యం ఉంది, మీ తల్లిదండ్రులకు నీ మీద ఒక బాధ్యత ఉంది, నీకు మీ తల్లిదండ్రుల గురించి ఒక బాధ్యత ఉంది. నీ గోల్ డైరెక్షన్ వైపు నువ్వు వెళ్ళాలి. నువ్వు చదువుకున్నటువంటి చదువును సార్థకం చేసుకోవాలి, నీ కాలం మీద నువ్వు నిలబడేటటువంటి ప్రయత్నం చేయాలి, నీ చదువును ప్రేమించాలి, నువ్వు సంపాదించే ఉద్యోగాన్ని ప్రేమించాలి, నీ కన్న తల్లిదండ్రులను ప్రేమించాలి. ఇదమ్మా అసలైనటువంటి ప్రేమ. నీ కాలేజీలో ఎంతోమంది బాయ్స్ని చూసుంటాం, మీ చుట్టాల్లో ఎంతోమంది ఫ్రెండ్స్ని చూసుంటాం. అసలైనటువంటి ప్రేమకి నిర్వచనం ఏంటి అనేటటువంటిది ఆ అబ్బాయిని చూసి నేర్చుకోవచ్చు కదా. వాళ్ళ మావయ్య చనిపోయాడు. వినమ్మా సంజన, విను. నీ పాట అదే పాట పాడటం కాదు, నీకు కొద్ది బుద్ధి చెప్పేటటువంటి టైం వచ్చింది. ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు? తన బాధ్యత తను తీసి పక్కన పెట్టి ఒక తండ్రి లేనటువంటి ఒక బిడ్డకి ఒక దారి చూపెడుతున్నాడు. ఆ అమ్మాయికి ఒక దిక్కు కల్పిస్తున్నాడు, ఆ అమ్మాయికి ఒక ప్రపంచాన్ని చూపెడుతున్నాడు, ఆ అమ్మాయికి ఒక తోడుగా నిలబడాలనుకుంటున్నాడు. అది అసలైనటువంటి ప్రేమ. సపోర్ట్ చేయి చేతనైతే. ప్రేమ అంటే కనుక బెదిరించాలి, భయపెట్టాలి, థ్రెట్ చేయాలి, చచ్చిపోవాలి అంటే కనుక 2 సార్లు బ్లాక్మెయిల్ చేయాలి. 2 సార్లు కోసుకుంటే పరిగెట్టుకుని వచ్చాడు కాబట్టి 3ఓసారి కోసుకుంటే కనుక పెళ్ళే చేసుకుంటాడు. ఏ లోకంలో ఉన్నావమ్మా? దీన్ని ఏమంటారు తెలుసా? ఈ మధ్యకాలంలో ఇంగ్లీష్ పదాలు బాగా వాడుతున్నారు, పర్సనాలిటీ డిసార్డర్స్. నార్సిస్టిక్ పర్సనాలిటీ అంటారు దీన్ని.
అంటే నీ వ్యక్తిత్వంలో ఒక లోపం ఉంది, నార్సిస్టిక్. అంటే నా స్వార్థం, నా సంతోషం, నా సుఖం, నాకు కావలసినటువంటిది నేను గెలుచుకోవాలి, అవతల వాళ్ళు ఎలా పోయినా పర్లేదు. ఆఖరికి నీ బారిన పడలేక అంత గాఢంగా ప్రేమించుకున్నటువంటి ఆ భావమరదలు, ఆ మరదలు ఆల్రెడీ 50% విత్డ్రా అయిపోయింది. ఇలాంటి సినారియోస్లో ఏం చూస్తాం? ఆ అబ్బాయి రావటం, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి నిన్ను పటాయించడం, తల్లిదండ్రులు బెదిరించడం, పెళ్లి చేసుకోవటం, లేదంటే వాళ్ళు దీవిస్తే పెళ్లి చేసుకోవటం, లేదంటే అమ్మాయిని లేపుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవటం, ఇలాంటి కథలు మనం వింటూ ఉంటాం. ఈ అబ్బాయిలో ఆ నిజాయితీ ద్వారా నువ్వు నేర్చుకునేటటువంటిది ఏమీ లేదా? ప్రదీప్, ఆ అమ్మాయి సంతృప్తి గురించి ఒక 2 మాటలు అడుగుతున్నాను, అడగకూడదు చండాలం. నువ్వు ఆ అమ్మాయిని చేసుకున్నా కూడా ఈ అమ్మాయి వచ్చి మీ ఇంట్లో ఉంటదంట. దీనికి ఏమైనా అర్థం ఉందా? ఎలా చేసుకుంటాను సార్, నా వల్ల సభాముఖంగా ఒక క్లారిటీ ఇస్తామనే ఉద్దేశంతో అడిగాను. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు మీ మరదలు ఈ బాధ పట్టలేక బాబోయ్ నువ్వే చేసుకో తల్లి అని అందంట. సంజన చేసుకుంటావా? లేదు. ఏ ఇంజెక్షన్ పనిచేయట్లేదు అమ్మాయికి. సార్ వాళ్ళ పేరెంట్స్ని అమ్మాయిని పిలిచి మీరు కౌన్సిలింగ్ చెయ్యాలి. పర్ఫెక్ట్ మేడం. రేపొద్దున పెళ్ళి అయ్యి మీరు ఇంకో జీవితాన్ని బ్రతకాలి అని అనుకుంటే అక్కడ కూడా దూరి మీ జీవితాన్ని పాడు చేయనటువంటి మనస్తత్వంలోకి ఈ అమ్మాయి వెళ్ళకుండా ఈ అమ్మాయి కొద్దిగా ప్రొటెక్టివ్ కౌన్సిలింగ్ అనేది మనం చేయాలి. అది చేద్దాం. కానీ దానికి ముందు ఈ అమ్మాయికి నువ్వు ఫైనల్గా ఏమైనా చెప్పి ఫోన్ పెట్టేదలుచుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు. మేమేమి మిమ్మల్ని ఆపము. నా మద్దతు నేను అన్యాయం చేయలేదు. అక్కడ ఆ అమ్మాయి జీవితం కూడా నాశనం కావద్దు. ఓకే. వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించి చెప్పండి సార్. నా పేరెంట్స్ కి ఏం చెప్పొద్దు సార్. నా పేరెంట్స్ ఇంటికి వెళ్ళి నేను డిప్రెషన్ లో ఉన్నానంటే మళ్ళీ నన్ను దేనికి కూడా మీ పేరెంట్స్ కి కారణాలు తెలియట్లేదు, వాళ్ళు ఒక చీకట్లో ఉన్నారు. తెలియదు సార్. నాకు ఈయన పెళ్లి చేసుకుంటారంటే నా పేరెంట్స్ నేను ఒప్పించుకుంటాను, ఏమీ తెలియకూడదని నేను హైదరాబాద్ లో ఉన్నాను సార్ ఇంటికి వెళ్ళి. సరే, అవన్నీ వర్కౌట్ అవుదమ్మా. ఇక్కడ ప్రదీప్ పాత్ర అంటూ నీ జీవితంలో ఏమీ లేదు. స్నేహితుడిని భర్త కింద మార్చుకోవాలనేటటువంటి తాపత్రయంతో, ఒక ఫ్రెండ్షిప్ని రిలేషన్షిప్ కింద కన్వర్ట్ చేసుకోవాలనేటటువంటి అత్యాశతో ఈరోజు ఒక మంచి వ్యక్తిని ఒక వ్యక్తిని నువ్వు దూరం చేసుకున్నావు. నువ్వు మీ తల్లిదండ్రులు తీసుకున్న నా దగ్గరికి ఒక్కసారి రా. నేనేమి వాళ్ళతో నీ గురించి ఏదో భయంకరంగానో చెడ్డగానో చెప్పను. మనం ఇక్కడ మాట్లాడుకున్న ఈ సంభాషణ కూడా మీ తల్లిదండ్రులకు చెప్పను. ఈ అమ్మాయి కొద్దిగా మానసికంగా ఇలా ఇబ్బంది పడుతుందండి, ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి, నేను చెప్పినప్పుడల్లా నా దగ్గర పంపించండి కౌన్సిలింగ్ అనేటటువంటిది రిక్వెస్ట్ పూర్వకంగా వాళ్ళని నేను అడుగుతా. ఓకేనా? ట్రై చేస్తాను మేడం. ట్రై చేయటం అనేటటువంటిది మనస్ఫూర్తిగా ట్రై చేసేటట్టయితే కనుక నువ్వు మాకు ఈమెయిల్ పంపించినందుకు, నేను నీతో కాల్ మాట్లాడినందుకు ఒక ఉపయోగపడుతుంది. మనస్ఫూర్తిగా ట్రై చేయి. ఒకసారి ఆలోచించుకో. చాలా మంచి మాటలు నేను నిరుపమ మేడం ఇప్పటివరకు చెప్పాం. బలవంతమైనటువంటి ప్రేమ అవతల వాళ్ళ మీద రుద్దేసి ఐ లవ్ యూ సో యూ హ్యావ్ టు లవ్ మీ, నేను కోసుకున్నాను కాబట్టి నువ్వు వచ్చావు కాబట్టి నీకు నా మీద ప్రేమ ఉంది, నీతో పాటు ఒక 4-5 సార్లు బయట తిరిగాం కాబట్టి ప్రేమ ఉంది అని చెప్పి దయచేసి ఈ లేనటువంటి ప్రేమని మనుషుల మీద రుద్ది పెళ్లి వరకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే అలా చేసినా కూడా నీలాంటి అమ్మాయిలకి చాలామంది సుఖపడరు. ఆ జీవితాలు కూడా నిలవు సార్. ఉండవు మేడం. సంసారాలు నిలవు, ఉండవు, కాపురాలు ఉండవు. ఎందుకు? అతను ముళ్ళకంప మీద నడుస్తున్నట్టుంటుంది. నీకు ఎందుకు ఇంత బలంతం పెట్టాననే ఫీలింగ్ వస్తుంది. మీ ఇద్దరు పెళ్లి నచ్చక మీ పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు. ఇలా క్రాస్ సెక్షనల్గా ఆలోచించకుండా లాంగిట్యూడినల్గా చూడు. జీవితం ఒక ఫోటోగ్రాఫ్ కాదు, జీవితం అంటే ఒక సినిమా. ఇలాంటి వివరాలు ఇంకా కావాలంటే నువ్వు దయచేసి నా దగ్గర రా. నీకు మంచిగా బుద్ధి వచ్చే విధంగా నేను చెప్తాను, కౌన్సిలింగ్ చేస్తాను. పేరెంట్స్ కూడా రావాలి. సంజన వాళ్ళ పేరెంట్స్ కూడా మీకు తెలిపించాను సార్. రైట్. నేను వాళ్ళ ఫ్యామిలీకి బాగా తెలిసిన వ్యక్తిని, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర ఉంది, పంపిస్తాను. పంపివ్వండి. నేను కూడా వస్తాను సార్. మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మమ్మల్ని కాపాడండి సార్. వెరీ గుడ్. సూపర్ సూపర్, చాలా బాగా చెప్పారు. ఐఎమ్ రెడీ. భవిష్యత్తు నువ్వు చూడలేకపోతున్నావు, నీ భవిష్యత్తు మేము చూడగలుగుతున్నాము. దయచేసి నీ జీవితాన్ని సరిదిద్దేటటువంటి విధంగా మేము కొన్ని విధానాలు చెప్తాము, మార్పులు చేస్తాము. అవి ఫాలో అవడానికి నా దగ్గరికి ఒకసారి వచ్చగలము. ఓకేనమ్మా? బాయ్ నాన్న, ఆల్ ది బెస్ట్. మీ వంటి వాళ్ళకు చాలా 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 కృతజ్ఞతలు సార్. నా అదృష్టం కొద్ది మీరే ఫోన్ చేశారు. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ప్రదీప్ అండ్ సంజన. వాళ్ళు రానివ్వండి. ఎందుకంటే ఇది ఫోన్లో మాట్లాడుకుంటే కనుక తాత్కాలికమైన పరిష్కారం, దీర్ఘకాలికమైన పరిష్కారం కావాలి. ఆ అమ్మాయి ఎంతో కొంత అర్థం చేసుకుంది అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. కూడా లాస్ట్లో అమ్మాయి మాటలు అలాగే అనిపించింది. కానీ గుర్తులు కదా మేడం, ఇవన్నీ జ్ఞాపకాలు, గుర్తుల మీద అమ్మాయి నడుస్తుంది. అప్పుడు వచ్చాడు, ఇప్పుడు మాట్లాడాడని. సో ఆ జ్ఞాపకాలు, గుర్తులు అనేటటువంటిది ఆ అమ్మాయి వర్ణించుకుని ఊహించుకున్నటువంటి విధంగా కాకుండా అది ఒక స్నేహానికి సంబంధించినటువంటి గుర్తులు, ఒక రిలేషన్షిప్ కాదు అనే విధంగా అమ్మాయికి మనం కొద్ది కౌన్సిలింగ్ చేస్తే కనుక అర్థం చేసుకునే విధంగా ఖచ్చితంగా అమ్మాయి కెరియర్ పరంగా కానీ, ప్రొఫెషనల్గా కానీ, లేదంటే పర్సనల్ లైఫ్లో కానీ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, బాగుంటుంది, ముందుకెళ్తుంది మంచిగా అని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.